ఒకానొక సమయాన దేవర్షి నారదుడు పరమశివుని ఈ విధముగా ప్రార్థించాడు. మహాశివ, మనుజులలో కొందరు దురాత్ములు, పాపపు చింతన కలవారు ఉంటారు. కామక్రోధాది అర్షడ్వర్గాలకు అందరూ అతీతులు కాలేరు కదా. జితేంద్రియత్వం, యోగ సాధన గల ఏ స్వల్ప సంఖ్యాక మాత్రులకు మాత్రమే అది సాధ్యం. నానా బంధాలకు కట్టుబడి ఏ అవసాన సమయంలోనూ జ్ఞానం తెచ్చుకొని తాము ఇంతకాలం బ్రతికిన పాపపు బ్రతుకు పట్ల పశ్చాత్తాపం చెందిన శేష జీవితం సద్బుద్ధితో గడిపేంత సమయం లేదని మదనపడే మానవులను ఎలా ఉద్ధరించటం అని అడిగాడు. ఋషివరేణ్య, లోక కళ్యాణదాయకమైన ప్రశ్ననే అడిగావు విను. ఈ చరాచర జగత్తునంతటినీ ఏ విష్ణుమాయా విలాసం భ్రమింపచేసి సాంసారిక వ్యామోహంలో పడేస్తున్నదో అట్టివారు జీవిత పర్యంతం అలాగే ఉండిపోతారు. కానీ వాస్తవంగా జగన్మిథ్యాతత్వం గుర్తెరిగిన వారు భవబంధాలను తెంచుకోదలచినట్లయితే అతి గొప్ప స్తోత్రం ఒకటి ఉన్నది. అది యస్తు విశ్వమన్యామనాద్యంతమజమాత్మాని సంస్థితాం సర్వజ్ఞమచలం విష్ణుం సదా ధ్యాయేత్ సముచ్యతే. దేవం గర్భోచితం విష్ణుం సదా ధ్యానం విముచ్యతే. అశరీరం విధాతారం సర్వజ్ఞాన మనోరథిం అచలం సర్వగం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే. నిర్వికల్పం నిరాభాసం నిష్ప్రపంచం నిరామయం వాసుదేవం గురుం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే. సర్వాత్మకం చ వై యావత్ ఆత్మచైతన్య రూపకం శుభమేకాక్షరం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే. వాక్యాతీతం త్రికాలజ్ఞం విశ్వేశం లోకసాక్షిణం సర్వస్మాదుత్తమం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే. బ్రహ్మాదిదేవగంధర్వైర్మునిభిః సిద్ధచారణైః యోగిభిః సేవితం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే. సంసారబంధనాన్ముక్తిం ఇచ్చల్లోకో హ్యశేషతః సుత్వైవం వరదం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే. సంసారబంధనాత్ కోపి ముక్తిం ఇచ్చన్ సమాహితః అనంతమవ్యయం దేవం విష్ణుం విశ్వప్రతిష్ఠితం విశ్వేశ్వరమజం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే. సనాతనుడు, అవ్యయుడు, అక్షయుడు, బ్రహ్మస్వరూపుడు అయిన శ్రీహరిని ధ్యానించటం ద్వారా విష్ణు పదమును శాశ్వతంగా పొందగలరు. ఎన్ని వాజపేయ యాగాలు చేసినా తదేక చిత్తం చేత ఒక్క నిమిషం శ్రీహరిని ధ్యానిస్తే వచ్చే పుణ్యానికి సాటి రాదు. సాక్షాత్తు మహాదేవుడే ఉపదేశించిన ఈ స్తోత్రం పఠనం చేత వైకుంఠుని చేరి ముక్తి నొందగలరు. మృత్యు అష్టక స్తోత్రం. స్తోత్రం సర్వం ప్రవక్ష్యామి మార్కండేయేన భాషితం అని పలికాడు సూతుడు. ఈ స్తోత్రం మార్కండేయ మహర్షికి చెప్పబడినది. ఈ 8 శ్లోకాల స్తుతి మృత్యు నివారణ సామర్థ్యం కలది. ఈ పురాణమందు చెప్పబడుటచే సార్థకమైనది. మంగళదాయకమైన ఈ స్తోత్రాన్ని శ్రీహరియే మహర్షి మార్కండేయునికి ఉపదేశించాడు. పుణ్యదాయకమైన ఈ స్తోత్రాన్ని భక్తి నియమాలతో ఎవరు పఠిస్తారో వారికి అకాల మృత్యువు సంప్రాప్తించదు. తన మనోఫలకంపై దామోదరుని ప్రతిష్ఠించుకొని త్రికాలముల యందు ఎవరు ధ్యానిస్తూ ఈ స్తోత్ర పఠనం చేస్తారో అట్టివారు యోగ సాధకుడు కూడా కాగలరు. దామోదరం ప్రసన్నోస్మి కిన్నో మృత్యు కరిష్యతి. శంఖచక్రధరం దేవం వ్యక్తరూపిణమవ్యయం అధోక్షజం ప్రసన్నోస్మి కిన్నో మృత్యు కరిష్యతి. వారాహం వామనం విష్ణుం నారసింహం జనార్దనం మాధవంచ ప్రపన్నోస్మి కిన్నో మృత్యు కరిష్యతి. పురుషం పుష్కరక్షేత్రబీజం పుణ్యం జగత్పతిం లోకనాథం ప్రసన్నోస్మి కిన్నో మృత్యు కరిష్యతి. సహస్రశిరసం దేవం వ్యక్తావ్యక్తం సనాతనం మహాయోగం ప్రపన్నోస్మి కిన్నో మృత్యు కరిష్యతి. భూతాత్మానం మహాత్మానం యజ్ఞయోని మయోనిజం విశ్వరూపం ప్రపన్నోస్మి కిన్నో మృత్యు కరిష్యతి. ఇచ్చుదీరత మాకర్ణ్య స్తోత్రం తస్య మహాత్మనః
अपयातस्ततो मृत्यु विष्णुर्दूतैः प्रपीडितः इति तेन जितो मृत्युर्मार्कण्डेयेन धीमता प्रसन्ने पुण्डरीकाक्षे नृసింహే నాస్తి దుర్లభం. అచ్యుత స్తోత్రం. ఒకానొక సమయమునందు బ్రహ్మచే నారదమునికి ఉపదేశింపబడిన అచ్యుత స్తోత్రాన్ని సౌనకాది మహర్షులకు సూతుడు ఇలా వినిపించాడు. మునే స్తోత్రం ప్రవక్ష్యామి వాసుదేవస్య ముక్తిదం శృణుయేన స్తుతః సమ్యక్ పూజకాలే ప్రసీదతి సఫలం జీవితం తేషాం ఏ స్తువంతి సదాచ్యుతం. బ్రహ్మోవాచ మానుష ప్రాణులకు జన్మ సాఫల్యం కలిగించేది, నారాయణుని ప్రసన్నుడిని చేసేది, సార్థక సుఖజీవనం కలిగించేది, ప్రతివారు పూజ వేళలో పఠించదగినది అయిన ఈ అచ్యుత స్తోత్రాన్ని అవధరించుము నాయనా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సర్వాఘహారిణే నమో విశుద్ధదేహాయ నమో జ్ఞానస్వరూపిణే నమః సర్వసురేశాయ నమః శ్రీవత్సధారిణే నమశ్చర్మాసి హస్తాయ నమః పంకజమాలినే నమో విశ్వప్రతిష్ఠాయ నమః పీతాంబరాయ చ నమో నృసింహరూపాయ వైకుంఠాయ నమో నమః నమః పంకజనాభాయ నమః క్షీరోదసాయినే నమః సహస్రశేషాయ నమో నాగాంగశాయినే నమః పరశుహస్తాయ నమః క్షత్రాంతకారిణే నమః సత్యప్రతిజ్ఞాయ హ్యజితాయ నమో నమః నమః త్రైలోక్యనాథాయ నమః చక్రధరాయ చ నమః శివాయ సూక్ష్మాయ పురాణాయ నమో నమః నమో వామనరూపాయ బలిరాజ్యాపహారిణే నమో యజ్ఞవరాహాయ గోవిందాయ నమో నమః నమస్తే పరమానంద నమస్తే పరమాక్షర నమస్తే జ్ఞానసద్భావ నమస్తే జ్ఞానదాయక నమస్తే పరమాద్వైత నమస్తే పురుషోత్తమ నమస్తే విశ్వకృత్తేవ నమస్తే విశ్వభావనః నమస్తే స్తాద్విశ్వనాథ నమస్తే విశ్వకారణ నమస్తే మధుదైత్యఘ్న నమస్తే రావణాంతక నమస్తే కంసకేశిఘ్న నమస్తే కైటభార్ధన నమస్తే శతపత్రాక్ష నమస్తే గరుడధ్వజ నమస్తే కాలనేమిఘ్న నమస్తే వృష్టినందన నమస్తే దేవకీపుత్ర నమస్తే గరుడాసన నమస్తే రుక్మిణీకాంత నమస్తే దితినందన నమస్తే గోకులావాస నమస్తే గోకులప్రియ జయ గోప వపుః కృష్ణ జయ గోపీ జనప్రియ జయ గోవర్ధనాధార జయ గోకులవర్ధన జయ రావణ వీరఘ్న జయ చాణూరనాశన జయ వృష్టి కులోద్యోత జయ కాళీయమర్ధన జయ సత్య జగత్సాక్షిన్ జయ సర్వార్థ సాధక జయ వేదాంత విద్వేద్య జయ సర్వద మాధవ జయ సర్వాశ్రయావ్యక్త జయ సర్వగ మాధవ జయ సూక్ష్మ చిదానంద జయ చిత్త నిరంజన జయస్తేస్తు నిరాలంబ జయ శాంత సనాతన జయనాథ జగత్పృష్ఠ జయ విష్ణు నమోస్తుతే త్వం గురుస్త్వం హరే శిష్యస్త్వం దీక్షామంత్రమండలం త్వం న్యాసముద్రా సమాయాస్త్వం చ పుష్పాది సాధనం త్వమాధారస్త్వం హ్యనంతం స్వం కూర్మ స్వంధరాంబుజం ధర్మజ్ఞానాదయస్వం హి వేదిమండలశక్తయః త్వం ప్రభో చలభృద్రామస్త్వం పునః సఖరాంతకః త్వం బ్రహ్మర్షిశ్చ దేవస్త్వం విష్ణుః సత్యపరాక్రమః త్వం నీసింహః పరానందో వరాహస్త్వం ధరాధరః త్వం సుపర్ణస్తథాచక్రం త్వం గదాశంఖ ఏవ చ త్వం శ్రీః ప్రభోత్వ పుష్టిస్త్వం మాలాదేవ శాశ్వతి శ్రీవత్సః కౌస్తుభస్త్వం హి సారంగీ త్వం శతధేషుధిః త్వం ఖడ్గచర్మణా సార్ధం త్వం దిక్పాలాస్తథా ప్రభో త్వం వేదాస్త్వం విధాతా చ త్వం యస్త్వం హుతాశనః త్వం ధనేశస్త్వ మీశానస్త్వ మింద్రస్త్వమపాంపతిః మపాంతిః త్వం రక్షోధిపతిః సాధస్త్వం వాయుస్త్వం నిశాకరః ఆదిత్యావ నవోరుద్ర అశ్వినౌ త్వం మరుద్గణాః త్వం దైత్యా దానవా నాగాస్త్వం యక్షా రాక్షసాఖగః
గంధర్వాప్సరసః సిద్ధాః పితరస్త్వం మహామరాः భూతాని విషయస్త్వం హి త్వమవ్యక్తేంద్రియాణి చ మనోబుద్ధిరహంకార క్షేత్రజ్ఞస్త్వం హృదీశ్వరः త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం స్వమోంకారः సముద్గుసాः త్వం మేధి త్వం హరే దీక్షాత్వం యూపస్త్వం హుతాసనः త్వం పత్ని పురోడాస స్వం శాలాసృక్చత్వం స్రువః గ్రావాణః సకలం త్వం హి సదసత్యం సదక్షిణः త్వం శూర్పాదిస్త్వంచ బ్రహ్మ ముసలోలుఖలే ధ్రువం త్వం హోతాయజమానస్త్వం త్వధ్యానం పశుయాచకः త్వమధుర్వస్వముద్గాతా త్వం యజ్ఞపురుషోత్తమः దిక్పాతాల మహివ్యోమ దౌస్త్వం నక్షత్రకారకः దేవతిర్యగ్మనుష్యేషు జగదేతచ్చరాచరం యత్కించిత్ దృశ్యతే దేవ బ్రహ్మాండమఖిలం జగత్ తవ రూపమిదం సర్వం సృష్ట్యర్థం సంప్రకాశితం నాధయం తే పరబ్రహ్మ దేవైరపి దురాసదం కస్త్వాం జానాతి విమలం యోగగమ్యమతీంద్రియం అక్షయం పురుషం నిత్యమవ్యక్తమజవ్యయం ప్రళయోత్పత్తిరహితం సర్వవ్యాపినమీశ్వరం సర్వజ్ఞం నిర్గుణం శుద్ధమానందమంజరపరం బోధరూపం ధ్రువం శాంతం పూర్ణమద్వైతమక్షరం అవతారేషు యా మూర్తి ఊరేదేవ దృశ్యతే పరం భావమజానం తస్త్వాం భజంతి దివౌకసః ధం త్వామీదృశం సూక్ష్మం శక్నోమి పురుషోత్తమ ఆరాధయితుమీశాన మనోగమ్యమగోచరం ఇహ యన్మండలే నాథ పూజ్యతే విధివక్త్రమైః పుష్పధూపాదిభిర్యత్ర తత్ర సర్వా విభూతయః సంకర్షణాదిభేదేన తవ యత్పూజితం మయా క్షంతుమర్హసి తత్సర్వం యత్కృతం నకృతం మయా న శక్నోమి విభో సమ్యక్ కర్తుం పూజాం యథోచితాం యత్కృతం జపహోమాది అసాధ్యం పురుషోత్తమ వినిష్పాదయితుం భక్త్యా అతస్త్వాం క్షమయామ్యహం దివా రాత్రౌ చ సంధ్యాయాం సర్వావస్థాసు చేష్టతః అచలా తుహరే భక్తిస్థా వాంఘ్రియుగళే మమ శరీరేణ తథా ప్రీతిర్న చ ధర్మాదికేషు చ యథా త్వయి జగన్నాథ ప్రీతిరాత్యంతికీ మమ కిం తేన కృతం కర్మ స్వర్గమోక్షాది సాధనం యస్య విష్ణో దృఢా భక్తిః సర్వకామఫలప్రదే పూజాం కర్తుం తథా స్తోత్రం కః శక్నోతి తవాచ్యుత స్తుతం చ పూజితం మే జతత్ క్షమస్వనమోస్తుతే. తన పుత్రుడైన నారదునికి బ్రహ్మచే ఉపదేశించబడిన ఈ స్తోత్రాన్ని విష్ణుపదమును పొందదలిచిన వారు ఎవరైనా పఠించవచ్చును. సౌనకాది మునులారా, ఈ స్తోత్ర పఠనం కేవలం అంత్యమున వైకుంఠ ప్రాప్తి పొందడానికి ఉద్దేశించదని మాత్రమే అనుకోరాదు. జాతిస్మరత్వం అనగా పూర్వజన్మ స్మృతితో సహా ఎవరేది కోరుకున్నా అది శీఘ్రమే లభింపచేయగల మహిమాన్విత స్తోత్రం ఇది. అచ్యుతునిపై అచల భక్తిని పెంపొందిస్తుంది. నిఖిలా భువననాథం శాశ్వతం సుప్రసన్నం త్వతి విమవిశుద్ధం నిర్గుణం భావపుష్పైః సుఖముదిత సమస్తం పూజయామ్యాత్మభావం విశతు హృదయ పద్మే సర్వసాక్షి చిదాత్మ సకల మునిభిరాద్యశ్చింత్యతే యో హి శుద్ధో నిఖిల హృది నివిష్టో వేత్తిహ సర్వసాక్షి తమజమమృతమీశం వాసుదేవం నతోస్మి భయమరణ విహీనం నిత్యమానందరూపం. ఆద్యంతరహితుడు, పరాత్పరుడు, సర్వసాక్షి, చిదాత్మ, విమలుడు అయిన శ్రీహరి చింతనలో విశ్వమందు ఎందరెందరో యోగులు తాదాత్మ్యం చెంది పావనులయ్యారు. జీవితాంతం ఈ స్తుతిని పఠించడం నిత్యకృత్యముగా చేసుకున్న వారికి పాపరహిత్యము, ప్రశాంత చిత్తము ప్రాప్తిస్తాయి. యః ప్రార్థయత్యర్థమశేష సౌఖ్యం ధర్మశ్చ కామశ్చ తథైవ మోక్షం స
రుచుజ్య పరమం పురుషం ప్రయాతి విష్ణుం శరణం వరేణ్యం. ఎవరైతే అర్థ సౌఖ్య ధర్మ కామ మోక్షాలను కోరుతారో వారు యావత్ లౌకిక వ్యాపారాలను వదిలి ఏకాగ్రచిత్తులై విష్ణు భగవానుని శరణు వేడాలి. విభుం ప్రభుం విశ్వధరం విశుద్ధమశేష సంసార వినాశహేతుం యో వాసుదేవం విమలం ప్రసన్నః సమోక్షమాప్నోతి విముక్త సంగః. విశ్వవిభుడు ప్రాణిస్వామి విశ్వాన్నే ధరించువాడు విశుద్ధాత్మ సమస్త సంసార వినాశహేతువు విమలుడు భగవానుడు భక్త సులభుడైన వాసుదేవుని అనాసక్త భావంతో శరణు వేడువారు మోక్షము పొందగలరు.